ఏ పంట ఎదుగుదలకైనా అధిక దిగుబడి సాధించాలన్నా నాణ్యమైన నారు ముఖ్యం. నాణ్యమైన నారు కోసం మేలు రకం విత్తనాలు, అనువైన నేల, హెచ్చుతగ్గులు లేకుండా మడికి నీటి తడి, ఎదిగే వరకు నిరంతర పర్యవేక్షణ, ఇలా ఎన్నో వ్యయ ప్రయాసాలు. నాణ్యమైన విత్తనాలు సంపాదించడం రైతులకు పెద్ద సమస్యే. అందుకే రైతుల కోసం నాణ్యమైన రెడీమేడ్ నారును ఉత్పత్తి చేసి అందిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్లు మండలానికి చెందిన నర్సరీ నిర్వాహకులు. సాగులో రైతులకు అధిక దిగుబడిపై భరోసాని కల్పిస్తున్నారు. సొంతంగా పంట నారు సిద్ధం చేసుకోవటం రైతుకు కత్తిమీద సామి. నారు ఎదిగినా వేసిన విత్తనాల్లో నాణ్యత లేక పంట దిగుబడి రాక నష్టపోయిన రైతులు ఎందరో ఉన్నారు. ఈ కష్టాలు నష్టాలు దూరం చేసేందుకు రెడీమేడ్ నారు అందుబాటులోకి వచ్చింది. నాణ్యత గల అవసరమైన పంట నారు ఉత్పత్తి చేస్తూ రైతులకు అధిక దిగుబడిపై భరోసా ఇస్తూ మరోవైపు పెంపకందారులు కూడా లాభాలు గడిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంట రావాలంటే నాణ్యమైన నారు అవసరం. రైతులు మిరప పంట వేయటానికి స్వయంగా నారు పోస్తే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, చీడపీడల బెడద తదితర కారణాలతో చాలా మొక్కలు చనిపోతున్నాయి. వేర్లు సక్రమంగా ఉండక పంటపై తీవ్ర ప్రభావం చూపటంతో పాటు పంట దిగుబడి తగ్గుతోంది. ఈ క్రమంలో నర్సరీలో పెంచిన నారు నాణ్యంగా ఉండటంతో రైతులు నర్సరీ మొక్కల వైపు ఆసక్తి చూపుతున్నారు. నర్సరీ వల్ల రైతుకు బాగా మేలు జరుగుతుంది. ఈ ఫస్ట్ ట్రేల్లో కోకోపెట్టు, సోడోమనాల్, ట్రైకోటర్మా విరిడి, 919 మొత్తం కలిపి గింజ నాటుతాం. గింజ నాటిన తర్వాత 8 రోజులకి మొలకొస్తుంది. మొలకొచ్చినాక బెడ్లు బేరుస్తాం. 40 రోజుల నుంచి 45 రోజుల వరకు దీన్ని నాటుకోవచ్చు రైతులు. దానివల్ల రైతులకి ఎకరానికి వచ్చి 6 ప్యాకెట్లు పడతాయండి. మామూలుగా వాళ్ళు భూమి మీద వేసుకుంటే 12 ప్యాకెట్లు పడతాయి. దానివల్ల రైతుకి ఏంటంటే కొంత లాభదాయకం ఉంటుంది. పెంచినందుకు మేము 30 రూపాయలు తీసుకుంటామండి. ట్రేకి 30 నుంచి 35 రూపాయల దాకా ఒక ట్రేకి వచ్చి తీసుకుంటాం. అదే మా నారులు అయితే 90 పైసలు, 80 పైసల నుంచి రూపాయి వరకు ఇస్తామండి. అది దానివల్ల రైతుకు కూడా ఏంటంటే అన్నీ అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం రైతులు బాగా పోసుకున్నవన్నీ దెబ్బతిన్నాయి. అదే నర్సరీలోనైతే రైతు నష్టపోకుండా మేలు జరిగిందనమాట ఈ సంవత్సరం పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా. దీనివల్ల ఏంటంటే మాకు కొంచెం గవర్నమెంట్ సబ్సిడీ కానీ ఏదన్నా లోన్లు కానీ కొంచెం ఇస్తే మేము ఇంకా బాగా చేయడానికి వీలు పడుతుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ముల్కలపల్లి, గొల్లచెర్ల గ్రామంలో నర్సరీల ద్వారా మిరప మొక్కలు పెంచుతున్నారు రైతులు. విత్తనాలను కొనుగోలు చేసి నర్సరీ నిర్వాహకులకు ఇస్తే సుమారు 45 రోజుల తర్వాత విత్తటానికి మొక్కలుగా పెంచి అందిస్తున్నారు. ఇందుకు ఒక్కొక్క మొక్కకు 40 పైసల చొప్పున తీసుకుంటున్నారు. అదే నర్సరీ వాళ్ల విత్తనమైతే మొక్కను రూపాయి చొప్పున విక్రయిస్తున్నారు. దానివల్ల 6 ప్యాకెట్లు అయితే ఒక ఎకరానికి వచ్చి సరిపోతుందండి. దానివల్ల రైతుకు కూడా గింజలు ఇచ్చిపోయినప్పుడు వచ్చి మళ్ళీ తోట వేసుకునేటప్పుడు వస్తే చాలు, మొత్తం మంచి అంతా దాన్ని మందులు కానీ ఏదన్నా కానీ దాన్ని సంరక్షించి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది డబల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క మొక్క అదేను పెట్టుబడి కూడా దీనికి భూమి మీద నారుకి దీనికి కొంచెం తేడా ఉంటుందండి. బలం మందు కూడా దీనికి ఆఫ్ వేస్తే సరిపోతుంది. నర్సరీ వల్ల రైతుకి చాలా లాభం ఉంది. అదే మన నేల మీద పెట్టుకోవాలంటే ఎకరానికి 10 నుంచి 15 ప్యాకెట్లు పెట్టుకుంటే నారు సరిపోకపోయేది. ఇదే నర్సరీ ద్వారా పెట్టుకుంటే 6 ప్యాకెట్లు 7 ప్యాకెట్లు పెట్టి ఎకరానికి వస్తుంది. ఇది 40 రోజులు 35-40 రోజుల లోపు నాటేసుకోవాలి. దీనివల్ల దిగుబడి ఉంది, గ్రోతింగ్ బాగా వస్తుంది. నర్సరీ నారుకి గ్రోతింగ్ వస్తుంది. మన నేల మీద నారుకి గ్రోతింగ్ తక్కువ వస్తుంది. పంట దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది. దీనికి పంట దిగుబడి వస్తుంది, గ్రోతింగ్ వస్తుంది, తోట కూడా బాగుంటుంది, రోగాలు కూడా తక్కువ వస్తాయి. దానికి వైరస్ వస్తాయి. దీనికి కూడా వైరస్ కూడా ఎక్కువ రావడం. ఎందుకంటే నర్సరీకి బాగు నెట్ ఉండి చుట్టూ మన నెట్టు పెట్టి మన చాదటం వల్ల దీనికి దోమ కనుక ఎక్కువ ఆశించకపోవడం వల్ల వైరస్ కూడా చాలా తక్కువ రావడం. దీనికి వైరస్ రాదు. దీనికి వాటికి వైరస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. 15 ప్యాకెట్లు పట్టేది 8 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు కూడా ఎకరం
నాటేసుకోవచ్చు. డోర్నకల్తో పాటు కురవి, మరిపేడ మండలాలతో పాటు ఖమ్మం రూరల్ మండలం, కామేపల్లి తదితర మండలాలకు చెందిన రైతులకు ప్రతి ఏటా 15 నుంచి 80 లక్షల పైగా మిరపనారును సరఫరా చేస్తున్నారు నర్సరీ నిర్వాహకులు. ప్లాస్టిక్ ట్రేలలో ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాలిసిస్ పారిపుల్, కొబ్బరి పీచుతో కలిపిన కోకోపిట్ మిశ్రమంలో మిరప విత్తనాలను నాటుతారు. 45 రోజుల తర్వాత దృఢమైన వేళ్లతో ఆరోగ్యవంతమైన మొక్క తయారవుతుంది. నర్సరీల నుంచి మొక్కలను రైతులు తీసుకువెళ్లి దుక్కుల్లో నాటుతారు. ప్రతి మొక్క ఏపుగా పెరగటమే కాకుండా మంచి దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు. రైతు గింజలు ఇచ్చినా పెడుతున్నాం, లేకుంటే మేము కూడా సొంతంగా కూడా పెడుతున్నాం. దాన్ని కోకో పెట్టును ముందు నింపి గింజలు వేసి తర్వాత మళ్ళీ నింపి 40 రోజులు వారం రోజులు లాట్ లాగా ఉంచాలి. మొలకెత్తినాక వాటిని పరవాలి, వాటి మీద బెడ్ పైప్ వేసి కవర్ వేసి మళ్ళీ కప్పాలి. ప్రతిరోజు ఉదయం పూట వేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన గింజ పెట్టి నుంచి 44 రోజుల నుంచి 50 రోజుల వరకు నారు అమ్మకం మొదలు పెట్టాలి. 50-55 రోజుల నారు అది క్లియర్ చేసుకోవాలి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే నెట్లో పోసేది ఏ వైరస్ రాకుండా, ఏ గుబ్బ రోగాలు అలాంటివి రాకుండా, ముడతలు రాకుండా దీనికి బాగా సేఫ్గా ఉంటుంది. ఇక అన్నిటికంటే ప్లస్ మనకు గింజలు బాగా ఆదాయం అవుతుంది. మనకు ఒక 2 ప్యాకెట్లలో 2 ఎకరాల నారుకు వేసుకునేంత అవకాశం ఉంటుంది. బయట పోసినవి 20-30 ప్యాకెట్లు పోసినా నారుకు బాగా ఇబ్బందిగా అవుతుంది. నారు మంచిగా బతకదు. వర్షాలు ఎక్కువైతే ఇంకా చాలా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి కుళ్ళు రోగాలు, ఏరు కుళ్ళులు అలాంటివి రాకుండా నీట్గా ఉంటాయి. సాధారణంగా సొంత భూముల్లో నారు పోస్తే ఎకరాకు 10 నుంచి 12 ప్యాకెట్లు విత్తనం అవసరమవుతుందని, చాలా మొక్కలు చనిపోవటమే కాకుండా వేర్లు సక్రమంగా ఉండవంటున్నారు. అలాగే నారుకుళ్ళు తెగులు, ఆకుముడత తెగులు సైతం వచ్చే అవకాశముందని అంటున్నారు. అదే నర్సరీలో పెరిగిన మొక్కలను నాటడం వల్ల తక్కువ ఖర్చు, తక్కువ సమయం, శ్రమ ఆదాతో నాణ్యమైన విత్తనాల మొక్కలు అందుతున్నాయి అంటున్నారు రైతులు.